ధనుసు రాశి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయన్నమాట. కానీ ఈ రాశికి అధిపతి మనకు తెలుసు గురువు అయ్యారు. హ్మ్. గురువు ఎగ్జాల్టేషన్ పొజిషన్‌లో ఉన్నారు. కానీ ఆయన ఎగ్జాల్టేషన్ ఇక్కడ 8థ్ ఇంట్లో ఉన్నారు. సో, తప్పక వీళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కోవడం గానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి గానీ బావుంటుందన్నమాట. హ్మ్. అదొకటి కాకుండా 4థ్ లార్డ్ కూడా 8థ్‌లో పడ్డారు. కొంతవరకు ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్ 4లో పడున్నారు. సో, ఫైనాన్షియల్ సిట్యుయేషన్ వీళ్ళది చాలా బావుంటుంది. ఎస్పెషల్లీ మనకి ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, లేకపోతే హై లెవెల్ కన్సల్టెంట్స్ ఉంటారు కదా! వాళ్ళందరికీ చాలా మటుకు కంఫర్టబుల్‌గా ఉంటుంది. కొంతవరకు హ్యాపీగా ఉంటుందనమాట. అలాగే మనం చూసాము అంటే ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. అండ్ ఆల్సో ధార్మిక కార్యక్రమాలకి, రిలీజియస్ కార్యక్రమాలకి విరాళాలిచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 12థ్ లార్డేమో 11థ్‌లో పడున్నాడు. సో, తప్పక ఖర్చనేది ఉంది గానీ, శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఖర్చుకి వాళ్ళు పెట్టిన ఖర్చుకి తప్పక వాళ్ళకి ఫలితం అనేది తప్పక ఉంటుందనమాట. 2 కనిపిస్తున్నాయి. అలాగే 10థ్ లార్డ్ కూడా మనం చూసాము అంటే 12థ్‌కి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వస్తున్నారు. సో, హ్మ్. తప్పక ఏంటంటే బయట దేశంలో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఏంటంటే బయట దేశంతో టచ్ ఉన్న వాళ్ళకి గానీ చాలా బావుంటుంది. అదొకటి కాకుండా క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి బావుంటుంది. మన యూట్యూబ్ రంగం అయినా సరే, ఇప్పుడు ఆర్ట్ రంగం అయినా సరే, ఇలాంటి వాళ్ళకి చాలా బావుంటుంది. ఉద్యోగపరంగా ఎలా ఉండబోతుంది మ్యామ్? కెరియర్ పరంగా ఏంటంటే నేను చెప్పినట్టు కొన్ని రంగాల వాళ్ళకి చాలా బావుంటుంది. హ్మ్. ఎస్పెషల్లీ కమిషన్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి చాలా బావుంటుంది. అలాగే స్టాక్ మార్కెట్‌లో గానీ, స్టాక్ ట్రేడింగ్‌లో గానీ, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ అకౌంటెన్సీలో ఉన్న వాళ్ళందరికీ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ బానే ఉంటుందనమాట. అంటే సడెన్‌గా డబ్బొచ్చే సూచనలు మనకి కనిపిస్తున్నాయి. 9థ్‌లో కేతు ఉన్నాడు కనుక తప్పక ఇస్తాడు గానీ, అది తీసేసుకునే మనకి సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. అంటే మిశ్రమ ఫలితాలు అందుకని. వీళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే మంచిగా ఉంటది? తప్పక వీళ్ళేంటి గురుకాళ్ళు పట్టుకోవడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ల్యాండెడ్ ప్రాపర్టీ కొన్నప్పటికీ, ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టినప్పటికీ వాళ్ళేమో కొంతవరకు ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తున్నాయన్నమాట. అంటే ఏంటి, కొన్ని ఇబ్బందులని చెప్పను, గొడవలొచ్చే అంటే ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్‌లో ఇందాక చెప్పినట్టు గొడవలొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కనుక, తప్పక వీళ్ళేంటంటే గురువు కాళ్ళు పట్టుకోవడం మంచిది. అంటే ఏంటి థర్స్‌డే గురువుని సేవించుకోవడం మంచిదనమాట. అది మనకి కులగురువు అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే ఎవరైనా మీరు గురువు అనుకున్న వాళ్ళని వెళ్లి సేవించుకోవడము. అలాగే ఏంటంటే వాళ్ళ మీద విరాళాలివ్వడము. అండ్ ఆల్సో ఏంటంటే గుడికెళ్ళడం. ఒక సాయిబాబా టెంపుల్ గానీ, లేకపోతే కృష్ణుడి టెంపుల్ అంటే విష్ణు స్వరూపంకి మనం చేయొచ్చు. అలాగే మనం చూసాము అంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ గానీ, అలాగే మన దక్షిణామూర్తి శివుడు. సో, ఎవరికి ఇష్టమైన దైవం, గురువు దగ్గరికెళ్ళి సేవించుకోవడం అనేది మంచిది.